జూన్ 24 దశపాపహర దశమి ప్లస్ బుధవారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా ఈ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతనితో చాలా జాగ్రత్త. అసలు జూన్ 24 దశపాపహర దశమి ప్లస్ బుధవారం అతీత శక్తులు కలిగిన రోజు. కన్యా రాశి వారికి ఏ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కన్యా రాశి ఇది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, హస్త నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, చిత్త నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందకి వస్తారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. అయితే జూన్ 24న వచ్చే దశపాపహర దశమి అలాగే బుధవారం కలిసి వచ్చిన ఈ ప్రత్యేకమైన రోజు కన్యా రాశి వారి జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలకు కారణం కాబోతుందని జ్యోతిష శాస్త్రాలు అయితే సూచిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీ చుట్టూ తిరుగుతున్న ఒక మగ వ్యక్తి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అయితే చెప్పుకోవాలి. అతను మీ జీవితంలోకి ఎలా వచ్చాడు, ఎందుకు మిమ్మల్ని పదే పదే సంప్రదిస్తున్నాడు, అతని ఉద్దేశం ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటం చాలా ముఖ్యమనే చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు గత కొన్ని వారాలుగా మీరు ఒక విచిత్రమైన పరిస్థితిని గమనిస్తూ ఉండవచ్చు. ఒక వ్యక్తి మీ గురించి అసాధారణమైన ఆసక్తి చూపించటం, మీ నిర్ణయాలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించటం లేదా మీ వ్యక్తిగత విషయాలను అనవసరంగా జోక్యం చేసుకోవడం జరుగుతూ ఉండవచ్చు. అయితే ఈ వ్యక్తి మొదట్లో చాలా మంచివాడిలానే కనిపించవచ్చు. అతని మాటలు మధురంగా ఉండవచ్చు, మీకు సహాయం చేస్తున్నట్లుగా, మీ మంచి కోసమే మాట్లాడుతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ ప్రతి చిరునవ్వు వెనకాల నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఈ సమయంలో కన్యా రాశి వారికి అప్రమత్తంగా ఉండవలసిన సమయం అనే చెప్పుకోవాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనే చెప్పుకోవచ్చు. అయితే జూన్ 24 సమీపమయ్యే కొద్దీ మీ జీవితంలో కొన్ని సంకేతాలు అయితే కనిపిస్తూ ఉండవచ్చు. మీకు సంబంధం లేని విషయాల్లో ఒక వ్యక్తి అధిక ఆసక్తి చూపటం, మీ ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవాలని ప్రయత్నించటం, మీ కుటుంబ వివరాలను అడగటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి వ్యక్తి చెడువాడే అయ్యి ఉండక్కర్లేదు, కానీ ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు వారి ప్రస్తుతాన్ని గమనించటం అయితే చాలా అవసరం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ముందుగా ఈ కాలంలో మాత్రం కన్యా రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే చాలా మంచిది. మీకు తరచుగా ఫోన్ కాల్స్ రావటం, సందేశాలు పంపటం, మీ ప్రతి పనిపైన ఏకాగ్రత వంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా దూరం పెట్టడం చాలా మంచిది అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే కొన్నిసార్లు మన జీవితంలోకి వచ్చే వ్యక్తులు మన శక్తిని, మన మనశ్శాంతిని దెబ్బతీయగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ దశపాపహరే దశమి రోజున ఆధ్యాత్మికంగా కూడా చాలా శక్తివంతంగా అయితే భావిస్తారు. అందువలన ఈరోజు ఉదయాన్నే దేవుణ్ణి స్మరించటం, మీ ఇష్టదేవాన్ని ప్రార్థించటం, మీ మనసులో ఏదైనా సందేశం ఉంటే ప్రశాంతంగా ఆలోచించండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకునే శక్తి మీకు లభిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ వ్యక్తి మీకు ఒక పెద్ద అవకాశాన్ని చూపించవచ్చు. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం లేదా పెట్టుబడి పేరుతో మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి సందర్భాలలో వెంటనే అంగీకరించకండి. పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళండి. కొంతమంది కన్యా రాశి వారు ఈ సమయంలో పాత పరిచయాలు మరలా తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. గతంలో మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి మరలా సంప్రదించవచ్చు. అతని మాటలు విని భావోద్వేగానికి లోను కాకండి. గతం గుర్తు చేసుకుని కాకుండా ప్రస్తుతాన్ని పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఈ కాలంలో మీకు మీ అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మీ మనస్సు ఎవరినైనా నమ్మద్దు అని హెచ్చరిస్తే ఆ సంకేతాలను గౌరవించండి. ఎందుకు అంటే చాలాసార్లు మన అంతరాత్మ ముందుగానే ప్రమాదాన్ని గుర్తిస్తుంది. జూన్ 24 తర్వాత కన్యా రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా కనిపించవచ్చు. కొందరికి కొత్త అవకాశాలు వస్తాయి, మరికొందరికి పాత
సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే సరైన వ్యక్తులను గుర్తించటం ఈ సమయంలో అత్యంత ముఖ్యమైన విషయంగా అయితే చెప్పుకోవచ్చు. అందుకనే కన్యా రాశివారు ఎవరు ఎన్ని చెప్పినా ప్రతి మాటలను నమ్మకండి. అలాగే ప్రతి వ్యక్తిని పూర్తిగా విశ్వసించకండి. మీ జీవితానికి, మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్తగా అయితే వ్యవహరించండి. మీ ప్రశాంతతను కాపాడుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. దేవుని ఆశీర్వాదం మీపై ఉండగా మీకు ఎటువంటి ఆపద ఉండదని అయితే చెప్పుకోవచ్చు. జూన్ 24 దశపాపహార దశమి రోజున మీ జీవితంలో మంచి మార్పుకి నాంది కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే కన్యా రాశివారు ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకు అంటే జూన్ 24 దశపాపహార దశమి ప్రభావం వల్ల అయితే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు అసలు స్వభావం బయటపడే అవకాశం అయితే సూచిస్తున్నాయి. అయితే ఇప్పుడు వరకు మీకు స్నేహితుడిగాను, శ్రేయోభిలాషిగా కనిపించే ఒక మగ వ్యక్తి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు కనిపించవచ్చు. అతని మాటలు ఒకలా ఉంటుంది, పనుల్లో మరొకలా ఉండవచ్చు. కొంతమంది కన్యా రాశి వారు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఏ వ్యక్తి తరచూ మీ బలహీనతలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, మీరు బాధపడుతున్న విషయాలు, మీ కుటుంబ సమస్యలు, మీ ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువగా అడుగుతూ ఉన్నట్లయితే అప్రమత్తంగా ఉండండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి మీ వ్యక్తిగత విషయాలు చెప్పవలసిన అవసరం లేదు. ఈ కాలంలో మీకు ఒక విచిత్రమైన అనుభూతి కలగవచ్చు. ఏదో సరిగ్గా లేదు అనే భావన మీ మనస్సులో పదే పదే వస్తూ ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం అలాంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. మీ మనస్సు ఇచ్చే హెచ్చరికలను గౌరవించటం చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ వ్యక్తి మీకు పెద్ద పెద్ద హామీలు ఇవ్వవచ్చు. నేను ఉన్నాను కదా, నేను నీ సమస్యలను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము వంటి మాటలు తరచూ వాడవచ్చు. కానీ మాటలు మాత్రమే కాకుండా అతని గతాన్ని, ప్రస్తుతాన్ని కూడా పరిశీలించండి. జాగ్రత్తగా మీ మంచిని కోరుకునే వ్యక్తి ఇప్పుడు మీపై ఒత్తిడి చేస్తాడు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే జూన్ 24 నుంచి వచ్చే కొన్ని రోజులు కన్యా రాశి వారికి పరీక్షా సమయంగా అయితే ఉండవచ్చు. ఈ సమయంలో మీ సహనం, మీ నిర్ణయ శక్తి, మీ వివేకం పరీక్షించబోతున్నారనే చెప్పుకోవాలి. కొందరు వ్యక్తులు తొందరపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా ఆలోచించి నిజం మీకే తెలుస్తుంది. ముఖ్యంగా ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరి మాటలను విని అప్పులు ఇవ్వకండి. పెట్టుబడులు పెట్టడం లేదా పత్రాలపై సంతకాలు చేయటం వంటి పనులు తొందరపడి చేయవద్దు. ఈ ఒక చిన్న పొరపాటు భవిష్యత్తులో పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు దేవుని కృప కూడా బలంగా అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అందువల్ల ప్రతిరోజు ఉదయాన్నే గణపతిని ప్రార్థించటం, విష్ణు సహస్రనామం లేదా మీకు ఇష్టమైన స్తోత్రాలు పఠించటం చాలా మంచిది. ఆధ్యాత్మిక శక్తి కూడా మీ మనస్సును సిద్ధంగా అయితే ఉంచుతుందనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూన్ 24 దశపాపహార దశమి ప్లస్ బుధవారం అతీత శక్తులు కలిగిన రోజు కన్యా రాశి వారికి ఎవరు ఎన్ని చెప్పినా, ఏ మగ వ్యక్తి మీ వెంటాడుతున్నాడు, అతని నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.